నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. గురువారం వచ్చిందంటే చాలు బాబా భక్తులు ఎక్కడున్నా సరే బాబాని దర్శించుకోవాలని చెప్పేసి ఉదయం నుంచే టెంపుల్కి వస్తారన్నట్టు. మనం ఈరోజు వచ్చిన ఒక స్పెషల్ టెంపుల్ ఏంటంటే రెండో షిరిడిగా ప్రత్యేకించి దీన్ని చెప్పుకుంటారు. అదే పంజాగుట్ట బాబా టెంపుల్. ప్రస్తుతం మనం అయితే ఇక్కడ పంజాగుట్ట బాబా టెంపుల్ వద్ద అవుతున్నాము. ఇక్కడ చాలామంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ప్రతి గురువారం నాడు ఉదయం నుంచి కాకడ హారతి, మధ్యాహ్న హారతి, సాయంకాల హారతికి చాలామంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏమంటారు అసలు, ఇంతకు వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, బాబాను ఇంతగానో నమ్మడానికి అసలు రీజన్ ఏంటని చెప్పేసి వాళ్ళని అడుగుదాం. మెయిన్గా మనం చూసుకుంటే బాబా బోధనల్లో శ్రద్ధ, సబూరి అనేది చాలామంది ఉంటుంది అన్నట్టు. ఇక్కడ బాబా టెంపుల్కి వస్తే ఓపిక, సహనం ఇలాంటివి ఉంటాయని చెప్పి చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వస్తారు. ఈ టెంపుల్ అయితే చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు ఒక పర్సన్ ఉన్నారు, అడుగుదాం అసలు బాబాను ఏ విధంగా నమ్ముతున్నాడు ఏంటి తన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి, నా పేరు భైరవదేవన్ శనిగల. నేను టెంపుల్కి చాలా రోజుల నుంచి గత 10-12 ఏళ్ళ నుంచి టెంపుల్కి నేను వస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే కార్తీక మాసంలో బాబాని బాగా దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే బాబా ఈక్వల్ టు ఈశ్వరుడు అని అంటాం అనమాట. శివుడు బాబా ఇద్దరు ఒకటే. ఎందుకంటే శివుడి దగ్గర నంది ఉంటుంది, అలాగే బాబా దగ్గర కూడా, సాయిబాబా దగ్గర కూడా నంది ఉంటుంది అనమాట. నందీశ్వరుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. ఎందుకంటే పరమేశ్వరుడు నందికి ఒక వరం ఇచ్చాడు అనమాట. నంది పరమేశ్వరుడిని వరం కోరినప్పుడు, నేను నీ వద్దనే నేను ఎల్లకాలం నిన్ను చూస్తూ ఉండాలని వేడుకున్నప్పుడు నంది, సో శివుడు నందికి వరం ఇచ్చాడు అనమాట. నువ్వు ఎప్పుడు నా దగ్గరనే ఉండి నన్ను చూస్తూ ఉండమని చెప్పి వరం ఇచ్చాడు. సో బాబా దగ్గర నందీశ్వరుడు ఉంటాడు, అంటే శివుడి దగ్గర నందీశ్వరుడు ఉంటాడు, అంటే బాబా కూడా శివుడు లాంటి వాడే అనమాట. సో ఈ కార్తీక మాసంలో నెల రోజులు ఎవరైతే బాబాని బాగా వేడుకుంటారో, బాబాని దర్శనం చేసుకుంటారో, బాబాకి సన్నిధిలో ఉంటారో, బాబాని ఎప్పుడు కొలుస్తూ ఉంటారో వాళ్ళకు బాబా ఎప్పుడు వాళ్ళ వెంటే ఉంటాడు. వాళ్ళకి ఏం కావాలన్నా బాబా చూసుకుంటాడు అనమాట. నా వరకు అయితే బాబా నేను ఏం వేడుకున్నా ఇచ్చాడు, ఇప్పటికి ఇస్తూనే ఉన్నాడు అనమాట. సో బాబా దయవల్ల నేను కానీ మా ఫ్యామిలీ కానీ చాలా చాలా హ్యాపీగా, సంతోషంగా ఉన్నాము. సో కార్తీక మాసంలో శివుడిని ఎంతైతే నమ్ముతారో సాయిబాబాను కూడా అంతే నమ్మండి, బాబా దగ్గరికి రండి. సో మీరు శివుడికి ఇవ్వాల్సింది బాబాకి ఇవ్వచ్చు, బాబాకి ఇచ్చినట్లయితే శివునికి అది చెందుతుందన్నమాట. థ్యాంక్ యూ సాయినాథ. నా లైఫ్లో ఒకటేని కాదు, చాలా మిరాకిల్స్ ఉన్నాయన్నమాట. ఒకప్పుడు నాకు హెల్త్ బాగాలేనప్పుడు బాబా చూసుకున్నాడు. మా మదర్ గారికి కూడా హెల్త్ బాగాలేకపోతే బాబా దగ్గరికి వచ్చి వేడుకుంటే మా మదర్కి హెల్త్ బాగుందనమాట. ఇలాగా హెల్త్ పరంగానే కాదు, ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా, నా జాబ్ పరంగా, జాబ్ లేనప్పుడు కానీ అన్ని విధాలా బాబా దగ్గరికి వచ్చి జస్ట్ చెప్పిన వెంటనే, ఇట్లా మెట్లు దిగి కిందికి వచ్చిన వెంటనే నాకు ఫోన్ కాల్స్ వచ్చి జాబ్ రావడం కానీ, మా మదర్కి బాగుండడం కానీ, ఇలాంటివి చాలా మిరాకిల్స్ జరిగాయి. 1 కాదు 2 కాదు, నా లైఫ్లోనే కాదు, బాబా వేడుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరి లైఫ్లో మిరాకిల్స్ జరిగి ఉంటాయి. ఖచ్చితంగా అలా జరిగి ఉంటేనే బాబా దగ్గరికి వచ్చితేనే అలా జరిగిపోతాయి అన్నమాట, అంతే. పైగా ఈ కార్తీక మాసం అంటే బాబాకి చాలా ఇష్టమైన మాసము. సో కార్తీక మాసంలో శివునితో పాటు బాబాను కూడా మీరు వేడుకోండి, బాబాను కూడా దగ్గరికి వచ్చేసి శివుడికి సమర్పించాల్సింది బాబాకు కూడా సమర్పించవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి దగ్గర 5 years అవుతుంది. చాలా బాగా అనిపిస్తుంది. నేను 1984 నుంచి షిరిడీకి పోతూనే ఉంటాను ఎవ్రీ ఇయర్. ఇక ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి, మా ఇంటి దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ వస్తాను. అంతకన్నా మొదలు దిల్సుఖ్నగర్ టెంపుల్ పోతుండే, షిరిడి సాయిబాబా టెంపుల్. చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ప్రతి భక్తులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అన్ని టెన్షన్లు కూడా తగ్గుతాయి ఇంత కొద్దిసేపు కూర్చుంటే కూడా. చాలా వరకు బాబా కనిపిస్తాడంటారు సార్, మీకు అలాంటివి ఏమైనా జరగలేదు? బాబా నాకైతే ఇంతవరకు అటువంటివి జరగలేదు, నాకు అవసరం కూడా లేదు. ఇక్కడ వచ్చి దండం పెట్టుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది నాకు. ఆయన ఒకవేళ అయినా కనపడితే కూడా మనం తట్టుకుంటామో తట్టుకోలేమో అనేది కూడా ఒకటి. అందుకే ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి దేవుని దండం పెట్టుకో సరిపోతుంది. బాబా మనం అనుకున్న పనులు చేస్తే సరిపోతుంది. ఆయన కనపడితే కూడా మనకి ఏం పెద్ద అది ఉండదు కదా, ఆయనకు ఇబ్బంది పెట్టినట్టయితే తప్ప ఏముండదు. అందుకే ప్రశాంతంగా బాబా ఎక్కడుంటే అక్కడ దర్శనం చేసుకోవాలి, ఎక్కడ ఉంటే అక్కడ పోవాలి, దేశపు కూర్చోవాలి ప్రశాంతంగా. అది బెస్ట్ అనిపిస్తుంది నాకు. మనతో పాటు ఒక భక్తురాలు అవుతున్నారు. బాబాకు ఆమెకున్న అనుబంధం ఏంటి ఒకసారి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. బాబా ఆశీర్వాదం అండి. నేను బాబాని చిన్నప్పటి నుంచి నమ్ముకుంటున్నానండి. బాబా నాకు ఎప్పుడు కూడా
మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇస్తారండి బాబా. నాకు రోజుకి 2-3 సార్లు వస్తుంటానండి. బాబాని చూడండి నేను ఉండలేనండి. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ గుడి ఉంటే అక్కడికన్నా వెళ్ళి నేను దర్శనం చేసుకుంటానండి బాబాని. నేనైతే మటుకు ఫస్ట్ హైదరాబాద్ కట్టుకున్న చీరతోటి వచ్చాను. ఇప్పుడు మటుకు బాబా నాకు నేడిచ్చాడు, ఇల్లు ఇచ్చాడండి చక్కగానే. గృహప్రవేశం చేసుకుంటే అక్కడ కూడా బాబా నాకు వేరే రూపంలో అక్కడికి వచ్చారండి. ముస్లిం సాతుల్లాగా వచ్చారండి బాబా నా గృహప్రవేశానికి. ఆయన దర్శనం నాకు ఇలాగ ఇచ్చేవా తండ్రి అని నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి ఆయన. ఇక్కడికి వచ్చి బాబా తండ్రి నువ్వు రావాలని నాకు గృహప్రవేశానికి అని దండం పెట్టుకుని వెళ్ళానండి. వెళ్తే ముస్లిం సాతుల్లా పెద్ద ఆతుల్లాగా వచ్చేటి. బాగున్నామ్మా అనేసి పలకరించి నన్ను ఆశీర్వదించి వచ్చారండి. బాబా కాపాడుతూ అంటే అండి వేరే మనిషి రూపంలోనండి. స్పష్టంగా ఆయన నాకు తెలియని మనిషి వచ్చాడండి అక్కడికి. మనకు తెలిసిన వాళ్ళంటే ఏదో అనుకోవచ్చండి. తెలియని మనిషి కొత్త మనిషి కిందండి ముస్లిం సాతుల్లాగా వచ్చింది. బాగున్నాం అమ్మ అని నన్ను ఆశీర్వదించి చక్కగా మొన్న మట్టుకండి గృహప్రవేశం నాడు కలిసారు. ముందైతే మటుకు 2-3 సార్లు అండి నాకు షిరిడీలో కనపడ్డారండి. మళ్ళీ తలుపులం లోలోకి వెళ్తే అక్కడ కనపడ్డారు నాకు. షిరిడీలో ఇలాగే బ్యాగ్ వేసుకున్నాండి. నేను మా పిల్లలతోటి టిఫిన్ చేద్దామని నుంచున్నానండి. నుంచుంటే అంతమందిలోని మధ్యన ఉంటే అక్కడికి వచ్చి అమ్మ నాకు టిఫిన్ పెట్టు అమ్మ అని అడిగారండి. అడిగితే బాబా తండ్రి నీకు టిఫిన్ తేలేదని ఇక్కడికి వచ్చి అడుగుతున్నా అనుకుని నేను అతనికి అన్నాను, అతనికి కూడా టిఫిన్ ఇవ్వండి నేను డబ్బులు ఇస్తానని చెప్పాను. నేను ఇంకా అతను టిఫిన్ చేసి ఇక్కడి నుంచి ఎలాగ వెళ్ళారో అలాగే మాయమైపోయారు. రోజు పొద్దుటే నేను బాబాకి టిఫిన్ తెస్తానండి పొద్దుటే. అదేవిధంగా నాకు షిరిడీ వెళ్తే దర్శనం ఆయన పెద్ద ఆయన కింద వచ్చి ఇచ్చారండి. నాకు 3 పిల్లలండి, ఆడపిల్లలు. కానీ వాళ్ళు కూడా బాబాని బాగా నమ్ముకుంటారండి. మా పెద్ద పిల్ల అయితే బాగా సేవ చేస్తుందండి. దేవుళ్ళకి గుళ్ళకి అది వెళ్తుంది అన్ని ఊళ్ళని. బాబా గుడికి అయితే మటుకు సంవత్సరం వెళ్తుందండి షిరిడీ. ఆవిడ బాగా భక్తురాలండి మా పెద్ద పిల్ల. కానీ అండి బాబా మటుకు నమ్ముకుంటే అండి ఆయన బాగా కరుణిస్తాడండి అందరినీ. నాకు ఇల్లు లేదని బాధపడతాను. ఇక్కడే గుళ్ళోని 3 బెడ్లు ఇలా పెడితే నాకు ఇల్లు పలపరిచాడండి. మంచిగా ఇల్లు గృహప్రవేశం అది చేసుకున్నాను. మంచిగా బాబా ఆశీర్వాదం ఉందండి నాకు. నాకు ఏదన్నా బాధ కలిగితే ఆయన రూపంలో కొంచెం ఫేసు సీరియస్గా కనపడినట్టు ఉంటుంది. నాకు మంచి జరిగేలాగా ఉంటే నేను నవ్వుతాలుగా ఫేసు చక్కగా ఆశీర్వాదం ఇచ్చినట్టుగా కనబడతారండి. నాకు నిదర్శనం కల్లో కూడా నాకు బాబా స్పష్టంగా కాపాడతారండి. ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా బాగా నన్ను ఆశీర్వదిస్తారు. నాకు కష్టం రాకంటే ఆయన కాపాడుతూ ఉంటాడు. నన్ను మటుకు బాగా ఆశీర్వదించాను.